పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. జ్ఞానవాణి శ్రోతలకు శుభోదయం. ఈరోజు మనము మోక్షమునకు ఎత్తబడిన మాత ప్రాముఖ్యతను గురించి ధ్యానించుకుందాం. మోక్షమునకు ఎత్తబడిన మాత అనే బిరుదు అజంప్షన్ ఆఫ్ ఆర్ లేడీ నుండి వచ్చింది. దీని అర్థం పవిత్ర కన్యక మరియమ్మ తన భౌతిక జీవితానంతరం ఆమె ఆత్మతో పాటు శరీరముతో కూడా పరలోక మహిమలోకి ఎత్తబడింది. ఇది తిరుసభ బోధించిన దివ్య రహస్యాలలో ఒకటి. 1950 నవంబర్ 1న 12వ భక్తినాథ పాపుగారు మునిఫిసియాంతిసిమోస్ దేయుస్ అనే పత్రికలో ఇలా ప్రకటించారు: దేవుని తల్లి పవిత్ర కన్యక మరియమ్మ తన భౌతిక జీవితానంతరం తన శరీరముతో కూడా పరలోక మహిమలోకి ఎత్తబడింది. ఈ బోధన ప్రకారం మరియమ్మకు పాపం లేనందున మరణానంతరం ఆమె శరీరం కుళ్ళలేదు. ఆమెను దేవుడు తన వద్దకు పూర్ణముగా శరీరముతో కూడా తీసుకున్నాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనంలో సూర్యుని ధరించిన ఒక స్త్రీ, ఆమె కాళ్ళ క్రింద చంద్రుడు, తలపై 12 నక్షత్రాల కిరీటం. ఇది తిరుసభలో మరియమ్మను సూచించిందని భావిస్తారు. కొరింథీయులకు రాసిన 1వ లేఖ 15వ అధ్యాయం 54వ వచనం, మరణం విజయముతో నిండిపోవును. మరణంపై విజయం మరియమ్మలో సంపూర్ణముగా నెరవేరింది. ఆధ్యాత్మిక అర్థం: ఆశ యొక్క సంకేతం. మరియమ్మ పరలోక మహిమలోకి ఎత్తబడింది అంటే మనము ఒకరోజు పునరుత్థానమై దేవునితో జీవించబోతున్నామని ఇది సూచిస్తుంది. శరీరానికి గౌరవం. మన శరీరం పవిత్రమని, అది దేవుని ఆలయమని నేర్పుతుంది. పరలోక తల్లి మరియమ్మ ఇప్పుడు పరలోక మహిమలో తన కుమారుని ప్రక్కన మన కొరకు ప్రార్థిస్తోంది. మోక్షమునకు ఎత్తబడిన మాత యొక్క ప్రాముఖ్యత. ప్రతి క్రైస్తవుడికి నిత్య జీవం యొక్క హామీ. మరియమ్మ మాదిరి మనము ఒకరోజు మహిమలో జీవించబోతున్నాం. పాపంపై దేవుని విజయం. మరియమ్మ పాపరహితురాలు కాబట్టి ఆమె శరీరము కుళ్ళలేదు. పరలోక రాణి. మోక్షమునకు ఎత్తబడిన మరియమ్మను దేవుడు పరలోక రాణిగా కిరీటము పెట్టాడు. పండుగ. ఆగస్టు 15న తిరుసభ అజంప్షన్ ఆఫ్ ఆర్ లేడీ పండుగను ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజున మనం మరియమ్మ పరలోక మహిమలోకి ఎత్తబడిన ఆనందాన్ని జరుపుకుంటాం. ఇది భారతదేశంలో కూడా జాతీయ పండుగ స్వాతంత్ర దినోత్సవంతో కలిసి వస్తుంది. అందువల్ల మన విశ్వాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆచరణలో మనం చేయవలసినది: మొదటిగా, మరియమ్మ మాదిరిగా దేవునికి పూర్తిగా అంకితమై పవిత్రంగా జీవించాలి. రెండవది, మన శరీరాన్ని దేవుని ఆలయముగా గౌరవించాలి. మూడవది, పరలోకాన్ని ఆశిస్తూ ఈ లోకంలో దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి కృషి చేయాలి. ప్రార్థన. మోక్షమునకు ఎత్తబడిన మాత, నీవు పరలోక మహిమలో నీ కుమారునితో కూర్చున్నావు. మా పాప బాధలలో మాకు సహాయం చేయుము. పరలోకాన్ని కోరికగా చూడటానికి మమ్ములను ప్రేరేపించుము. దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు మాకు బలమునీయుము. ఆమెన్.